దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము కూడా దేవుని వాక్యాన్ని వినడానికి వేచి ఉన్న మీరు చక్కగా బైబిల్ తెరచి చదువుతున్నటువంటి వాక్య భాగాలను చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ దినమున దేవుని యొక్క గుణలక్షణాలలో 6వది మనము నేర్చుకుందాం. 6వ అంశం. 6వ అంశం పేరేమిటంటే దేవుడు మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడు అంటే దేవుని స్వభావాలలో, ఆయన సంపూర్ణతలో, లేక మానవుల పట్ల ఆయన ఉద్దేశాలలో ఆయన మారనివాడు, మార్పు లేని దేవుడు అనేటువంటి అంశం మీద కొన్ని మాటలు మనము ధ్యానము చేసుకుందాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 19వ వచనము మనము చూడాలి. 23:19వ వచనములో రాయబడిన మాట చూడండి. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. చదవబడిన వాక్యం కోసమై ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీ దయా సంకల్పాన్ని బట్టి, మా ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి, పరిశుద్ధాత్మ సహాయాన్ని బట్టి నేటి వరకు ఇంకా మేము బ్రతుకున్నాం. ఈ దినమున ఈ సమయంలో నీ మందిరములో ప్రవేశించి పాటలు పాడుకోవడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు తండ్రి. చదివిన లేఖన భాగం దీవించండి, మీరు మాతో మాట్లాడండి. మైకు ద్వారా వింటున్నవారు, యూట్యూబ్ ద్వారా వింటున్నవారు మేలు క్షేమాన్ని పొందుటకు నీ కృపా మెండుగా అనుగ్రహించి దర్శించుమని, ఈ దినదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు సోదరి సోదరులారా, సంఖ్యాకాండము 23వ అధ్యాయము అనగానే ఇక్కడ మనకు బిలాము, బాలాకు అనే వ్యక్తులు కనిపిస్తారు. బాలాకు అనే వ్యక్తి మోయాబీలకు రాజు అని, బిలాము దేవుని యొక్క ప్రవక్తలలో ఒకడని. బిలాము అనగానే ఇతడొక ఎట్లా చెప్పాలంటే సోదగాడు అనే మాట కనిపిస్తుంది. బైబిల్ రాయబడిన మాట అది, నేను చెప్పడం కాదు, కానీ తన గురించి ఆ మాట ఉంది. బాలాకు అనే వ్యక్తి బిలామును పిలిచినాడు తన యుద్ధకు రమ్మని. ఎందుకు పిలిచాడు అంటే
ఒక మహాసైన్యం వచ్చి తన దేశం మీద లేదా తన దేశంలో నివసించారు. వారెవరు అంటే ఇశ్రాయేలీలు, ఇశ్రాయేలు సంతానం. ఐగుప్తు నుంచి వాళ్ళు ప్రయాణమై కానాన్ దేశానికి వెళ్తూ ఉండగా ఈ మోయాబు మైదానములో వాళ్ళు ఉన్నట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. 22వ అధ్యాయంలో ఆ మాటలు కనిపిస్తాయి. 23వ అధ్యాయంకి వచ్చే లోపల బాలాకు బిలామును పిలిపించినాడు. మొదటి నుంచి మనం చదువుకుంటూ వస్తే చాలా మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా దేవుని వాక్యం చెప్తున్న మాట ఇలా ఉంది. ఎందుకు పిలిపించాడు బిలామును? బాలాకు అంటే ఇశ్రాయేలు ప్రజలను శపించాలని, వారు సర్వనాశనం కావాలని, తాను తన దేశము తన ప్రజలు బాగుండాలని శపించడానికి బిలామును పిలిపించినాడు బాలాకు. అయితే బాలాకు బిలాముతో లేదా బిలాం బాలాకుతో అన్న మాట ఏమిటంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి. 7వ వచనం 23:7లో అప్పుడు బిలాము ఉపమాన రీతిగా ఇట్లా అన్నాడు. ఆరాము నుండి బాలాకు తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి, రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అన్నాడు. యాకోబును శపించుము, ఇశ్రాయేలును భయపెట్టుము అని 2 రాజులు పిలిపించానంట. వీళ్ళెవరెవరు అంటే ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు అనే మాట ఉంది. 2 పిలిపించారంట. 2 పిలిపించి ఏం చెప్పారు? రమ్ము నా నిమిత్తము యాకోబును శపించుము, రమ్ము ఇశ్రాయేలును భయపెట్టవలెను అన్నాడు. శపించు, భయపెట్టు. ఇశ్రాయేలీలు ఎవరో వీళ్ళకు తెలియదా? వీళ్ళు ఎరిగిన వాళ్ళు కాదా? ఎందుకు శపించాలా, ఎందుకు భయపెట్టాలా అన్నప్పుడు బిలాం ఇలా అన్నాడు. ఏమని శపించగలను? దేవుడు శపించలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. ఏమని శపించాలా? దేవుడు శపించలేదు. ఏమని భయపెట్టాలా? దేవుడు భయపెట్టలేదు. దేవుడు ఎందుకు భయపెడతాడు? దేవుడు ఎందుకు శపిస్తాడు? వారెవరు? తన సంతానం ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఇశ్రాయేలు ప్రజలను. వారి గురించి రాయబడిన మాట ఏమిటంటే 9వ వచనములో, మెట్టెల శిఖరం నుండి అతని చూచుచున్నాను, కొండల నుండి అతని కనుగొనుచున్నాను. ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు అన్నమాట ఉంది. ఆ జనము ఒంటిగా నివసిస్తారు. ఆ జనాలు ఎవరికి భయపడేవాళ్ళు కాదు, భయపిస్తే భయపడేవాళ్ళు కాదు, శపిస్తే శపించబడే వాళ్ళు కాదు. వాళ్ళు సింహము అడవిలో ఒంటరిగానే ఉంటుంది. సింహము లాంటి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఎవరికి భయపడరు. పిల్లి సాపిస్తే ఉట్టేమని దిగి కింద పడుతుందా? మంత్రాలకు చింతకాయలు ఏమైనా రాలుతాయా? ఆ విధంగా శపించడానికి, భయపెట్టడానికి బిలామును పిలిపించినారు. కానీ బిలాము దేవుని ఎరిగినవాడు కాబట్టి, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును అన్నాడు. ఆ జనం ఒంటిగా నివసిస్తూ ఉంది. జనములలో లెక్కింపబడ్డారు. వీరి జనంలో కలిసే వాళ్ళు కాదు. వీరి జీవితం ప్రత్యేకత, వీరి నడక, వీరి పడక, వీరి ప్రవర్తన అన్నీ కూడా ప్రత్యేకించబడినవి. వీరు ఎవరితో కలిసే వాళ్ళు కాదు. దేవుని పిల్లలు అనగానే
లోకానికి సంబంధం ఉండదు. వీళ్ళు దేవుని పిల్లలు కాబట్టి దేవునితో సంబంధం కలిగి ఉంటారు అన్నది ఈ వాక్యం మనకును జ్ఞాపకం చేస్తూ ఉంది. లోకములో మనం ఉన్నప్పటికీ లోకం మనలో ఉండకూడదు. పాపిష్టుల మనసుల మధ్య మనం ఉన్నప్పటికీ పాపం మనలోకి రాకూడదు. అది దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత. వీరు ప్రత్యేకించబడిన వాళ్ళు అని దేవుని వాక్యం చెబుతూ ఉంది. యేసు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరూ ప్రత్యేకింపబడిన వాళ్ళు అనేది దేవుని వాక్యం స్పష్టంగా చెప్తూ ఉంది. అందుకోసమే అంత చదివితే టైం చాలదు కాబట్టి ఇలా చెప్తున్నాను. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా అనే మాట రాయబడి ఉంది. అబద్ధమాడేవాడా దేవుడేమైనా? దేవుడు అబద్ధాలు ఆడతాడా? దేవుడే అబద్ధం ఆడితే దేవుని నమ్మిన పిల్లలు అప్పుడు అబద్ధాలు ఆడతారు కదా, అవునా కాదా? దేవుడే అబద్ధం ఆడితే దేవుని పిల్లలు అబద్ధం ఆడతాడు. కాబట్టి దేవుడు అబద్ధికుడు కాదు, ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన అన్నది దేవుని వాక్యం చెబుతూ ఉంది. అక్కడ మరొక విషయం రాయబడింది. ఏమిటి ఆ విషయం అంటే, పశ్చాత్తాపడుటకు ఆయన నరుడు నరపుత్రుడు కాడు అన్నమాట ఉంది. పశ్చాత్తాపడ్డానికి ఇది ఆనాటి కాలం, బిలాము కాలం, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి వచ్చిన కాలంలో ఆయన పశ్చాత్తాపడేవాడు కాదు. కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే, దేవుడు నమ్మదగిన వాడు అదొకటి కాగా, చంచల మనుష్యుడు లేక మనస్సు మార్చుకునేవాడు కాడు. స్వభావరీత్యా ఆయన చేసిన వాగ్దానాల విషయంలో ఒప్పుకున్న వాటి విషయంలో ఆయన నమ్మదగిన దేవుడుగా మనకు కనిపిస్తాడు. విశ్వసనీయుడు. అలాగని అన్ని పరిస్థితులను బట్టి దేవుడు తన మనసును ప్రణాళికను మార్చుకొని అవకాశము లేదనడానికి వీల్లేదు. కానీ ఇలాగా దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఏమిటంటే, తనకు నమ్మకమైన వారు విజ్ఞాపనలు ప్రార్థనలు చేసినప్పుడు వారికి జవాబుగా, లేక దుష్టులు తమ దుర్మార్గతకు పశ్చాత్తాపంతో మరి పరివర్తన చెందినప్పుడు తన తీర్పుకు సంబంధించిన పథకాలను ఆయన కొన్నిసార్లు మార్చుకునేవాడుగా ఉన్నాడు. ఉదాహరణకు యోనా గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 8 వచనాల్లో మనం చూస్తే, నినివే పట్టణస్థులు తనకు దుర్గతి కలుగుతుందని, వారి మీదకి దేవుడు శాపాన్ని పంపించినాడని, వారందరూ చనిపోతారని చెప్పేసి రాజు మొదలుకొని పనివాని వరకు, పశువులేమి మేకలేమి అందరూ కూడా గోనెబట్ట కట్టుకొని ఉపవాసం ఉండి బూడిదలు కూర్చొని ప్రార్థించి పశ్చాత్తాపడగా దేవుడు చేస్తానన్న కీడు చేయక మానినాడు. అంటే దేవుడు పశ్చాత్తాపడతాడు. దేవుడు మనం చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపనలకు ఆయన ఆలకించి మనల్ని బాగు చేస్తాడు, మనల్ని మరణం నుంచి తప్పిస్తాడు, మనకు శాపము రాకుండా మనల్ని ఆయన కాపాడుతాడనే మాట కూడా ఇక్కడ కనిపిస్తుంది. అట్లానే మనము ఆయన క్షమిస్తాలే, ఆయన తన మనసు మార్చుకుంటాలే అనే ఉద్దేశంతో బతికితే గనక నువ్వు పొరపాటు చేస్తున్నట్టే అర్థమవచ్చు ఉంది. దేవుడు క్షమించడానికి సిద్ధ మనసు గలవాడే. మనం పశ్చాత్తపడి ప్రార్థన చేసి ప్రభుని వేడుకుంటే అది వాస్తవమే. అందుకనే యోనా మరొక మాట చెప్పినాడు. 4వ అధ్యాయం చూడండి, 2వ వచనం చదువుతారా?
4వ అధ్యాయం 2వ వచనం, యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఆయన చెప్పిన మాట చూడండి. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటుని కదా, కటాక్షమును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని అన్నాడనమాట. పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకున్నాను. దేవుడు పశ్చాత్తాపడేవాడు, మాట తప్పేవాడు కాదు. మళ్ళా మాట తప్పేవాడు కాదు. కానీ మనము పశ్చాత్తాపడి మనం ప్రార్థన చేస్తే, కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే, విజ్ఞాపన చేస్తే కనుక ఆయన పశ్చాత్తాపడేవాడు, చేస్తానన్న కీడు చేయకుండా ఉండేవాడు అనే సంగతి నాకు తెలుసు అని యెహోవా దేవునితో అన్నమాట కనిపిస్తూ ఉంది. రండి మరలా ఇదే వాక్యం చదువుకుందాం. సంఖ్యాకాండం 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. వాస్తవమే, ఆయన మానవుడు కాదు. మానవుడైతే అబద్ధం ఆడతాడు. మనం ఎన్ని అబద్ధాలు ఆడతామో రోజుకు. అయితే దేవుడు మాత్రం మానవుడు కాదు, అబద్ధమాడు అనే మాట కనిపిస్తుంది. తర్వాత పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా, ఆయన చెప్పి చేయకుండా, ఆయన చెప్తాడు చేస్తాడు. ఆయన ఇప్పటికి చెప్తూనే ఉన్నాడు. 2000 నాటి నుంచి ఇప్పటికి చెప్తూనే ఉన్నాడు. ఏమని చెప్పినాడు దేవుడు? మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మిన వాడు రక్షణ పొందుతాడు, నమ్మకపోతే నరకము, నమ్మితే నా రాజ్యము, నమ్మకపోతే నరకం అని ఇప్పటికీ ఆయన చెప్తూనే ఉన్నాడు. చెప్పి చేసేవాడు ఆయన. నువ్వు వినలేదా, నీకు తెలియదా అనే మాట కూడా బైబిల్ కనిపిస్తుంది. కాబట్టి చెప్పి చేసేవాడు. చెప్పిన మాట విని ఆ ప్రకారంగా జీవిస్తే బాగుపడతావు. చెప్పిన మాట వినకుండా ఇష్టానుసారంగా బతుకుతే గనక చెడిపోతావు అనేది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. దేవుడు మేలు కోరి చెప్తాడు, కీడు కోరి కాదు. ఆయన మేలు కోరేవాడు, ఆయన నీ జీవితాన్ని కోరుకునేవాడు. అందుకే ఈ మాట ఇట్లా మనకు కనిపిస్తూ ఉంది. దీన్ని బట్టి మనం ఆలోచన చేయగా ఆయన అబద్ధమాడడు అనే మాట దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఇక రెండవదిగా మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఈ విధంగా రాయబడింది చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం కూడా చూడాలి. బైబిల్ ఉన్న వారందరూ తీసి చూడండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం. యెహోవావైన మాటనే కదా, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక అన్నాడు. ఆయన మార్పు లేనివాడు, మారని దేవుడు, మార్పు లేనివాడు. కాబట్టి యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదంటే మీరు చనిపోలేదు అనే మాట ఇందులో మనం చూస్తాం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా అనే మాట ఉంది. వచనం 7లో ఈ మాట కనిపిస్తూ ఉంది. మీరు లయం కాలేదు, నేను మార్పులేని వాడను గనుక మీరు లయం కాలేదు అన్నాడు. తర్వాత రాయబడిన మాట, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక. మీ పితరులు, మీరు నా కట్టడలు, నా విధులను
నా మాటలు మీరు గై కొనక వాటిని త్రోసివేసితిరి అన్నాడు. త్రోసివేసితిరి. ఆనాడే కాదు, ఈనాడు కూడా త్రోసివేసే వాళ్ళు ఉన్నారు. దేవుని త్రోసివేసేవాళ్ళు, దేవుని వాక్యం త్రోసివేసేవాళ్ళు, దేవుని మాటలు త్రోసివేసేవాళ్ళు. తిరుగుబాటుతనం. అయితే అన్నాడు మళ్ళా, అయితే మీరు తిరుగుబాటు చేసినా పర్వాలేదు, త్రోసివేసిన పర్వాలేదు, అయితే మరొక అవకాశం నీకు ఇస్తున్నాను. అదేమిటి? మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అన్నాడు. అయితే మీరు తిరుగుతూ నేను తిరుగుతాను, మీరు నాకు వీపు చేస్తే కనుక నేను కూడా అట్లనే. మీకే లేనప్పుడు నాకేమి? అవునా? దేవునికి మనం అవసరమా, దేవుడు మనకు అవసరమా? చెప్పాలి. దేవుడు మనకు అవసరమా, దేవునికి మనం అవసరమా? దేవుడు మనకు అవసరం కాబట్టి మనము దేవుని తట్టు తిరగాలి. ఎందుకంటే ఆయన పుట్టించాడు, ఆయనే ఆహారం ఇస్తున్నాడు, నీళ్లు సమస్తము ఆయన మనకు ఇచ్చి పోషిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అవసరం. నువ్వు దేవునికి ఏం అవసరం లేదు. చాలామంది మొండికేస్తారు, మొండికి తిరుగుతారు. అవసరమైతే పిలుస్తానులే, అవసరమైతే చేస్తానులే. అది కాదు. నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అని అన్నాడు. ఈ మాట చెప్పింది ఎవరంటే సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాడు. యెహోవా సెలవిచ్చాడు, దేవుడు సెలవిచ్చాడు. వాళ్ళు అన్నారు, ఇశ్రాయేలీయులు, మేము దేని విషయంలో తిరుగుదామని మీరందరూ, అదే మా ప్రభు చెప్పినాడు, దేని విషయం మీద తిరగాలి నీ వైపు అన్నప్పుడు దేవుడు చెప్పినాడు వచనం 8లో, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, మానవుడు దేవుని యొద్ద దొంగులునా, ఇంకా అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మానవుడు దేవుని యొద్ద దొంగులుతాడా? దొంగిలినారు మీరు, మీరు దొంగతనం చేసినారు నా యొద్ద. ఏ విషయంలో? ఏ విషయంలో? దేని విషయంలో? మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణములను ఇయ్యక దొంగిలితిరి అన్నమాట ఉంది. 10వ భాగం ఇయ్యక, ప్రతిష్ఠిత అర్పణలు ఇయ్యక దొంగిలితిరి. ఎవరు వీళ్ళు? దేవుని ఎరిగిన వాళ్ళ, ఎరగని వాళ్ళ? ఎరిగిన వాళ్ళే. దేవుని ప్రేమను రుచి చూసిన వాళ్ళే. ఆయన యొక్క శరీరములో రక్తములో పాపములు పొందే వాళ్ళే. దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా అది వాడుకోవడమే, ఇది వాడుకోవడమే. దేనికి సరిపోతాయి? చినిగిపోయిన సంచులు వేసినట్టే అన్నీ కూడా రావడము పోవడం, రావడం పోవడమే. ఇంకేమంది వాక్యం చెబుతున్నట్టు, ఈ జనులందరూ నా యొద్ద దొంగులుచూనే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా దొంగిలేటువంటి ప్రతి ఒక్కడు కూడా శాపగ్రస్తుడు అన్నమాట బైబిల్ చెబుతూ ఉంది. నీవు శాపగ్రస్తుడు కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని సొమ్ము దేవుని ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అది ఆయన సొమ్ము, అది ఆయన సొమ్ము. యేసు ప్రభు యుద్ధకు కొందరు ఒక నాణ్యం తీసుకొచ్చినారు. నాణ్యం తీసుకొచ్చి అడిగారేమో ప్రభువును. అవునా? ఆయన చెప్పిన మాట ఏమిటంటే, దాన్ని చూడగా కదా, దేవుంది దేవునికిని, కైసర్ది కైసరుకును. అంటే మేము పన్ను విషయమై ఆ మాట చెప్పినారు కదా, పన్ను విషయమై. కాబట్టి దేవుంది దేవునికి, కైసర్ది కైసరకు. దేవుని దేవునికి ఇవ్వాలా, ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి ఇవ్వాలా. అది ధర్మం, అది న్యాయం. ప్రభుత్వాన్ని తింటివి, దేవుందికు తింటివి.
ఎట్లా మన కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి? కాబట్టి మీరు శాపగ్రస్తులై ఉన్నారు అన్నాడు. దేవుని శాపానికి గురి కాకుండా మనం ఉండాలంటే, మీరు శాపగ్రస్తులని పేరు పడకుండా అంటే మనము దేవుని సొమ్ము దేవునికి అప్పగించు వారమై ఉండాలి. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకురండి అని ఆయన చెప్పినాడు. ఆ తర్వాత నేను దీవిస్తాను మిమ్మలను, కాపాడుతాను మిమ్మలను అని చెప్పిన మాటలు మనకు బైబిల్లో చాలా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి యెహోవానైన నేను మార్పు లేని వాడను, కాబట్టి మీరు బతికినారు. నాలో ఇంక మార్పుడి కనుక మీరు బతకరు. ఆ మాట మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇక చాలా ఉన్నాయి మనకు కదా. ఒకవేళ మీరు ఇస్తే కనుక ఇటు చెప్పినాడు దేవుడు 11వ వచనంలో, మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల పొలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనుక అన్ని జనులందరూ మిమ్మును ధన్యులందరూ. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఇదే అన్నమాట మనకు కనిపిస్తూ ఉంది. ఇవి మరి దశంభాగం గురించి, అర్పణ గురించి చాలా మనకు కనిపిస్తాయి. దాదాపుగా చాలా సంగతులు అనగా 10 దాకా మనకు కనిపిస్తాయి. సరే, ఏదేమైనా ఆయన మార్పు లేని వాడు, అబద్ధమాడనేరిన దేవుడు అనే మాట మీద మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి కొంత ముందుకు సాగుదాం. చూడండి, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 11, 12 వచనాలు రాయబడిన మాట, అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు అన్నమాట ఉంది. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తరీము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. అయితే అనే మాట ఉంది. నీవు ఏకరీతిగా ఉన్నావు, నీ సంవత్సరాలు తరగవు. ఆయన ఏకరీతిగా ఉన్నాడు అన్నమాట, ఒకే రీతిగా ఉన్నాడు ఆయన. మనమైతే వేషాలు వేస్తూ ఉంటాం, ఉసరవిల్లి మాత్రం, కానీ ఆయన కాదు. ఆయన ఏకరీతిగా అప్పుడెట్టున్నాడు, ఇప్పటినే ఉన్నాడు, ఎప్పటికైనా అట్నే ఉంటాడు ఆయన. అందుకోసమే మార్పు లేని దేవుడు, మారని దేవుడు అన్నమాట మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంది. ఇక మరొక వచనం చూస్తే ఇలా రాయబడి చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అన్నమాట ఉంది. లేదు, ఏమి లేదు ఆయనలో. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయను లేదు. ఆయనలో ఏ చంచల మనస్సు లేదు. కాబట్టి ఆయన మారని దేవుడు అన్నమాట ఉంది. దేవుడు మార్పు లేనివాడు. దేవుని స్వభావములలో, ఆయన సంపూర్ణతలో, మానవుల పట్ల ఆయన ఉద్దేశాలలో మార్పు లేనివాడు, మారని దేవుడు అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. ఆ మార్పు లేని దేవుని యందు విశ్వాసం ఉంచిన నీవు నేను కూడా అలాగనే మనం జీవించు వారమై ఉండాలి. ఈడున్నప్పుడు ఒక రకంగా, బయటకు పోయిన తర్వాత ఒక రకంగా
మనం ఉండకూడదు. తన కుమారునికి ఒక తండ్రి చెప్పినాడంట, నువ్వు మార్కెట్కి వెళ్ళి కుందేలుని కొనుక్కరామని చెప్పినాడంట. కుందేలుని కొనుక్కరా అని చెప్పినాడంట. సర్లే అని చెప్పేసి కుమారుడు మార్కెట్కి వెళ్ళి అలా తిరిగి చూసి ఒక తెల్లని కుందేలుని కొనుక్కున్నాడు. కొనుక్కొని వస్తూ ఉండగా దారిలో పిల్లలు ఆటలాడుకుంటుంటే ఆ కుందేలుని అక్కడ పెట్టేసి ఆటలాడుకుంటూ ఉన్నాడు. ఆటంతా అయిపోయిన తర్వాత ఇంటికి పోయి తన తండ్రికి ఇచ్చినాడు. ఇదిగో కుందేలి అని ఇస్తే దాంట్లో ఏముందంటే కుందేలు కాదు ఉండేది, పంది ఉంది. ఏముంది? పంది ఉంది. తన తండ్రి పిలిచి, నేను చెప్పింది నువ్వు చేసినది ఏంటి అంటే, లేదు నేను కొనింది కుందేలుని అని చెప్పినట్ట. పో ఇచ్చిరా పో అంటే మళ్ళా పోయినాడు. పోతూ కదా మళ్ళా అక్కడ ఆట ఆడడానికి అక్కడ కూర్చున్నాడు. ఆ నుంచి వెళ్ళాడు. అయ్యా నేను అడిగింది కుందేలి, నువ్వేమో పందినిచ్చినావు, ఇదిగో పట్టు నీ పంది అని ఇస్తే తాను అది తెరిచి చూడగా అది కుందేలి. నేను ఇచ్చింది కుందేలే కదా చూడు అని అన్నాడంట. వారిని అని చెప్పేసి మరలా వచ్చినాడు. మరలాడ పిల్లలు ఆట ఆడుతుంటాడు, కూర్చున్నాడు. కాసేపు చూశాడు, మళ్ళీ ఇంటికి పోయి తన తండ్రికి ఇచ్చాడు. నాయన ఇదిగో కుందేలు తీసుకొచ్చినాను తీసుకుంటే అది తీసి చూస్తే మళ్ళా పంది. అప్పుడు అన్నాడంట ఆ పిల్లవాడు, ఉంటే కుందేలుగానే ఉండు, లేకపోతే పందిగానైనా ఉండు. ఎందుకు ఇంట్లో మారుతున్నావు? మానవులమైన మనం మారుతూ ఉంటాం, అట్లా మారుతాం ఇట్లా మారుతాం. కానీ దేవుడు అలాంటి వాడు ఎప్పటికీ కానే కాదు. ఆయన ఏకరీతిగా ఉన్నవాడు. మొదట్లో ఎట్టున్నాడో ఇప్పుడు అట్నే ఉన్నాడు, చివరిలో అట్నే ఆయన ఉంటాడు. ఏకరీతిగా ఉన్న దేవుడు అనేది దేవుని వాక్యం చెబుతుంది. నా ప్రియమైన సోదరి సోదరులారా, మన జీవితాలు మనం పరిశీలన చేసుకుందాం. ఏకరీతిగా ఉన్న దేవుని నమ్ముకున్నాం, పరిశుద్ధుడైన దేవుని నమ్ముకున్నాం, మాట తప్పని దేవుని నమ్ముకున్నాం. మన జీవితము అట్లనే ఉండాలి. దేవుని పిల్లలం, క్రైస్తవులుగా, దేవుని ఎరిగిన వాళ్ళుగా మనం ఉన్నాం కాబట్టి సగం అటు సగం ఇటు ఉండకుండా, ఉంటే అట్నైనా ఉండాలా లేదా ఇటునైనా ఉండాలా. ఉంటే వెచ్చగైనా ఉండు, ఉంటే చల్లగైనా ఉండు, నులివెచ్చని స్థితి ఇయ్యాలా అనే మాట బైబిల్ మనకు చెప్తూ ఉంది. ఇటు దేవుడు కావాలా, అట్లా హిందువుల పండుగలు కావాలా, అది కావాలా ఇది కావాలా. బంధువుల మాట తీసివేయలేం, ఇటు దేవుని మాటలు తీసివేయలేం. రెండు గుర్రాల మీద ఎప్పటికీ సవారీ కుదరదు. రెండు పడవల మీద ఎప్పటికీ ప్రయాణం కుదరదు. అందుకోసమే ఏక దేవుని మనం నమ్ముకున్నాం. ఆ దేవుడు ఎట్టున్నాడో అట్లనే మనము జీవించుతూ మన జీవిత యాత్రను కొనసాగించు వారమై ఉండాలి. మరో మాట చెప్పాలి, ఏమిటంటే నీవు కాదు, నీవు ఆయన సొత్తు. ఆయన రక్తమిచ్చి వెల ఇచ్చుకున్నాడు నిన్ను. నీవు దేవుని దాసుడు, నువ్వు దేవుని దాసురాలవు అంతే. దేవుడు చెప్పిన పని చేయాలా. మంది చెప్పినట్టు కాదు, నువ్వు చెప్పినట్టు కాదు, ఇంకా ఎవరు చెప్పినట్టు అసలు కాదు. ఆదామవ్వలు మాట వెనకనే కదా బయటకు వచ్చినది. ఇట్లా చెప్పుకుని చాలా మంది ఉన్నారు. వీళ్ళంతవరకు మనకు మరి ఏం చెప్పాలా, మాదిరి అని చెప్పాలా. అంటే వాళ్ళు అలా చేశారు, మనం అలా చేయకూడదు. అలాగా అలా చేసి అట్లా శపించబడ్డారు, మనం అలా కాకుండా ఉండాలని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. మీకు బుద్ధి కలగడానికి అనే మాటలు కనిపిస్తాయి బైబిల్లో. కాబట్టి దేవుణ్ణి ఎరిగిన మనము
ప్రభు ఏం చెప్పినాడో, వాక్యం ఏం చెబుతుందో ఆ ప్రకారమే జీవించాలన్నదే దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట, ప్రభు చెప్పిన మాట. కాబట్టి జాగ్రత్తగా ఈ కొద్ది దినాలు ఉన్నాయి మన ముందర. దేవుని రాకడ ఆసన్నమవుతుంది. మనం కూడా దేవుని రాకడకు పోవడానికి సిద్ధపడుతూ ఉన్నాం. కొంతమంది వయసు వచ్చిన వాళ్ళు ఉన్నారు, రేపు మాపు చనిపోయే వాళ్ళు ఉన్నారు. అయితే ప్రభువునకు నమ్మకంగా జీవించాలనేది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది. నీవు కాదు, నీవు దేవుని సొత్తు, నువ్వు దేవుని రక్తం చేత కొనబడిన వాడు. కాబట్టి ఆ ప్రభు మాట వింటూ ప్రభు కోసమై జీవిస్తూ ప్రభు రాజ్యంలో ఉండాలని ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అట్టి కృప దేవుడు మనకందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు నాయన వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. దేవా, ఈ దినము కూడా నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా హెచ్చరించినందుకై స్తోత్రాలు. ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మా హృదయాలు భద్రపరచండి. మమ్మల్ని సరిచేసి సరిదిద్దండి. మేము కూడా ఈ మాటల చేత సరిచేయబట్టుకు మీ కృప దయచేసి మీరే కాపాడుదురని మీకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.